హాయ్ అండి. ఈరోజు నేను సొరకాయ పచ్చడి తయారు చేస్తున్నానండి. సొరకాయ ముక్కలు తొక్కు తీసుకోకుండానే ఇలా దోసకాయ ముక్కలా తరుక్కున్నాను. దీంట్లో గుప్పడి కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో కారం సరిపోయి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకొని 2 మిరపకాయలు వేసాను టేస్ట్ కోసం. నూనె ఒక 2 గరిటెల నూనె. దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ నువ్వులు, ఓ స్పూన్ మినపప్పు, పచ్చిశనగపప్పు, అర స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ముందు డ్రైగా. పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ అండి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంగు వేసుకోవాలండి. అంతేనండి. ఇంగువ తయారు చేసుకునే విధానం ముందు డ్రైగా వేయించుకుని ఇవి బాగుంటుంది. పప్పు ఇది కదా నువ్వులు, శనగపప్పు, ఇవి కూడా సొరకాయ ఆరోగ్యానికి చల్లదనానికి బాగుంటుంది. దీంట్లో టమాటా కానీ ఇట్లా కొంచెం చింతపండు వేసుకోవాలండి. సారీ అది చెప్పలేదు, నేను కొంచెం చింతపండు వేస్తాను. దీంట్లో అది రకమైన స్వీట్నెస్గా ఉంటుంది, పుల్లగా ఉండకుండా పచ్చడి. అది తీసుకోలేదు, చింతపండు పెట్టా కానీ చూపించలేదు. ఇవి డ్రైగా వేయించుకొని ఒక 2 రెమ్మలు చింతపండు చాలు అంటే అంత రెబ్బలు 2 రెబ్బలు చూపిస్తాను మీకు. ఇవ్వండి 2 రెమ్మలు చింతపండు తీసుకున్నాను. ఇంతకన్నా అక్కర్లేదు. పొల్లగా ఉంటే బాగుంటుంది పచ్చడి, స్వీట్నెస్గా ఉంటుంది. కొంచెం పచ్చిశనగపప్పు అవి వేసాం కదండి దీంట్లో, పప్పులు అది టేస్ట్ బాగుంటుంది. ఇది అన్నంలోనే కాకుండా టిఫిన్లలో కూడా తినచ్చు. ఇవ్వండి మెంతులు వేగినాయి. మెంతులు వేగకపోతే చేదు వస్తుంది పచ్చడి, వేగితే కమ్మటి వాసన వస్తుంది. ఏవైనా వేగకపోతే డిఫరెంట్ ఉంటుందండి టేస్ట్. ఇవ్వండి అప్పుడే నువ్వులు టప ఆడుతున్నాయి, చెట్లు ఆడిపోతున్నాయి. పచ్చనపప్పు కూడా వేగింది. యాక్చువల్గా బసరపప్పు వేయించుకున్న తర్వాత నువ్వులు వేయించుకోవచ్చు, కానీ అన్నీ కలిసి వేగినాయి బాగానే. ఇలా పన్నెండులో తీసుకున్నాం, ఆరిపోతాయి. దీంట్లోనే కొంచెం నూనె వేసి పోపు చేసుకున్నామండి. టేస్ట్ దానికే కదండి, అన్నీ బాగుంటాయి, అన్నీ లైన్గానే ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. కొన్నిట్లోకి ఉంటుంది, ఇది కొంచెం చప్పపచ్చలే కాబట్టి పోపు కూడా ఉంటేనే బాగుంటుంది. అవన్నీ వేగిపోయింది. మినప్పప్పే కదా తొందరగా వేగుతాయి. ఇదనుకోండి. ఇవ్వండి నల్లగాయ కూడా వచ్చేసేస్తాయి. మిరపకాయ మటుకు బాగా నల్లగా వేగిన టేస్ట్ బాగుంటుంది. నూనె అక్కర్లేదండి. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరకాయలతోనే సొరకాయ కూడా వేసుకొని వేయించుకోవచ్చు, లేకపోతే పచ్చిమిరకాయలు తీసుకోవచ్చు. మనం తీసేద్దాం. చూసుకోండి, పచ్చిమిరకాయలు కారం చూసుకొని వేసుకోండి. మరీ వేగి అనుకోండి చప్పబడిపోయినట్టు అయిపోతే సొరకాయతో వేగితే, అందుకని తీసేస్తాను. చూసారా వేగిన, ఇంతకన్నా అక్కర్లేదు, తెల్లగా అయిపోయినాయి. తెల్లగా కలిసి రావాలండి. దాంట్లో వేస్తే ఏమవుతుందంటే అది ఒక రకమైన మెత్తపడిపోయి వాటర్గా అలా అయిపోతాయి. అలా కాకుండా ఇలా వేసుకోవాలి. ఇలా తీసేస్తున్నాను. తేలిగ్గా అందరూ తినగలిగిన కమ్మటి పచ్చడి అండి ఇది సొరకాయ.
సొరకాయ ముక్కలు, కరివేపాకు, ఇవి ముక్క మెత్తబడితే పర్లేదండి, వాటర్గా మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు. ముక్కలు మెత్తబడితే సరిపోతుంది. దాన్ని కలుపుకొని దీంట్లో పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకుందామండి. పసుపు, ఉప్పు చూసుకొని వేసుకోండి. కలపెట్టి ఒక 10 మినిట్స్లో మగ్గిపోతాయండి. మూత పెట్టేస్తున్నాను. ఒక 5-10 మినిట్స్లో మగ్గిపోతాయి. మరీ పేస్ట్ అవనీయకుండా చూసుకోండి. ఇవ్వండి, ఇంకా చాలు, ఎందుకంటే మరీ మెత్తబడకూడదు. చూసారా, దీంట్లో మెయిన్ ఏంటంటే మనం కొత్తిమీర వేయలేదు, కరివేపాకు వేసాం. కరివేపాకు, నువ్వులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, మెంతులు చేసుకున్న పచ్చడిలాగా టేస్ట్ బాగుంటుంది. చూసారా, కరివేపాకు ఎంత వేసాను, ఇంతకన్నా అక్కర్లేదు. ముక్కలు మరీ పేస్ట్ అవ్వకూడదు, ఇలానే ఉడకాలి. పచ్చడి చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో పచ్చడి. పోపు వేసిన తర్వాత ఇంతేనండి పచ్చడి, సొరకాయ పచ్చడి. ఈ మోడల్ కూడా చేస్తే ఎలా ఉందో ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.